అదేంటి కుట్టి, తను నీ భర్త అన్నావుగా? అవ్వా, ఇతను నా భర్త ఏంది? నందిని, సమస్యల్లో ఉన్నప్పుడు మోసుకుపోయిన దారుల గురించి ఆలోచించకూడదు. కొత్త దారులు వెతకాలి. దొరక్కపోతే మనమే ఏర్పరచుకోవాలి. ఇప్పటికీ మనకు దారుంది. సావిత్రి ఫాదర్ మీద అటాక్ జరిగిన విషయం పోలీసుల వరకు వెళ్ళింది. అతను ఎంక్వైరీ చేయడానికి వచ్చిన పోలీసులు నా గురించి కూడా అడిగారు. వాట్ ఆర్ ఇస్ సేయింగ్? నిన్నడిగారా? మావయ్య వాళ్ళు బావతో నా పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి టైంలో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే చావడం తప్ప ఇంకొక దారుండదు. శ్రవంతి, ఇప్పుడెలా? విన్నావు కదా, అక్కడ మావయ్య వాళ్ళ మీద అటాక్ జరిగిందంట. ఇంకెవరు? ఆ బంటోడి కొడుకున్నాడుగా, నవీన్ గాడు. వాడే నా మొగుడు. తను నీ భర్త అన్నావుగా? అవ్వా, ఇతను నా భర్త ఏంది? నందిని, ఇలా అబద్ధాలు చెప్పొద్దు. తనతో నా పెళ్లి జరగడం ఏంది? నేను వీళ్లతో గొడవ పడ్డం ఏంది? ఏం చెయ్యాలి? ఇటు నందిని, అటు అమ్మా నాన్న. ఈ పెళ్లి ఆపగలిగుంటే ఘంటసాల వెళ్ళి అమ్మా నాన్నల్ని కాపాడుకునేదాన్ని. ఆ కుట్టి అడ్డం తిరిగి ప్లాన్ అంతా పాడు చేసింది. వదిలేసి వెళ్ళి అమ్మా నాన్నల్ని చూద్దామంటే నందిని వెళ్ళనివ్వడం లేదు. ఏం చెయ్యాలి? ఇక్కడ నవీన్ నుంచి నందినిని ఎలా కాపాడాలి? అక్కడ ధర్మ నుంచి అమ్మా నాన్నల్ని ఎలా కాపాడుకోవాలి? ఎలా ఈ సమస్యల్లోంచి బయటపడాలి? ముత్యాలమ్మ తల్లి, నా కష్టాలు తీరే దారి చూపించమ్మా. అయ్యో చాలండి. మొహమాట పడకుండా తినబాబు. అయ్యో, ఇంత దూరం వస్తే ఆయనకి సరిగా భోజనం కూడా పెట్టరా అని నందిని మమ్మల్ని తప్పుగా అనుకోదు. అలా ఏమనుకోదులేండి. నా గురించి తనకు బాగా తెలుసు. నందిని అనుకుంటుందని కాదులే బాబు. మా ఇంటికొచ్చినప్పుడు మా మర్యాదలు మేం చెయ్యాలి కదా. తిను బాబు. వంటలు చాలా బాగున్నాయండి. బాబు, ఏంటండి వద్దంటే బయటికెళ్లారు? ఎక్కడికెళ్ళొచ్చారు? పనులు మానుకొని ఎన్ని రోజులు ఇంట్లో ఉండమంటావు? సర్లేగాని అబ్బాయి కోసం ఎవరు వచ్చారు? నాకోసమా? ఎవరండి? ఎవరో బాబు, నీ గురించి దేవాలయం దగ్గర అడుగుతుంటే తీసుకొచ్చాను. ఏడతను? బాబు, ఏంటి అక్కడే ఆగిపోయావు? రా లోపలికి.
రా బాబు, సమయానికొచ్చావు. కూర్చో, భోంచేదు గాని. వద్దండి. ఏం మొహమాట పడకు, ఇది నీ ఇల్లే అనుకో. మా అబ్బాయి కోసం వచ్చారంటే మా మనిషినేగా. కూర్చొని భోంచేయండి బాబు. రా కూర్చో, కూర్చో. వడ్డించు. వడ్డిస్తానండి. మీరు తింటూ ఉండండి బాబు, నేను ఈయనకి నీళ్లు పెట్టొస్తాను. బాబు, నీ స్నేహితుడు మొహాట పడుతున్నట్టున్నాడు. కడుపు నిండా తినమని చెప్పు. అలాగండి. మా జానకి వచ్చేస్తుంది, తింటూ ఉండండి. అలాగే సార్. నా కోసం వచ్చావా? ఎవరు నువ్వు? నన్ను ధర్మగారు పంపించారు. ఫోన్ చేసి చెప్పారుగా. చెప్పారు. నువ్వేనా? అవును. ఇది మనం ఉండే ప్లేస్ కదా, మిగిలిన విషయాలు బయటికెళ్ళి మాట్లాడుకుందాం. మరి ఈ ఇల్లెవరిది? నువ్వు ఎవరిని చంపాలని వచ్చావు? నువ్వు చూపిస్తే కదా నాకు తెలిసేది. నేను చంపాల్సింది ఎవరిననేది. ఇప్పుడు నిన్నెవరైతే తీసుకొచ్చారో అతనే నువ్వు చంపాల్సిన వ్యక్తి. ఏంటి నిజం? నవీన్తో పెళ్లి ఇష్టం లేదని మన ఇంటికి అతిథిగా వచ్చిన ఈ అమ్మాయిని నవీన్ భార్య అంటావా? నువ్వు ఎన్ని వేషాలేసినా నీ పెళ్లి నవీన్తోనే జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తావంటే బాగుండదు. ఓ లోపలికి పో. ఏం నందిని ఇది? తిండి తినకుండా ఏడుస్తూ కూర్చుంటే సమస్యలు తీరుతాయా? రా భోంచేద్దు గాని. నాకేమొద్దు. దానికన్నా ఇంత విషయం ఇచ్చే హాయిగా చనిపోతాను. ఆ రోజే చనిపోయి ఉంటే సరిపోయేది. అనవసరంగా నన్ను బ్రతికించ. ఇప్పుడు చూడు, ఏది జరగదు అన్నావో అదే జరగబోతోంది. ఇంకా ఏం జరగలేదు కదా, ఎందుకు భయపడుతున్నావు? ఈ పెళ్లి ఆపడానికి ఇంకా ఏ అవకాశం ఉందో చెప్పు, అలాగే భయపడకుండా ఉంటాను. సొంత అన్నయ్య నా బాధ అర్థం చేసుకోకుండా మా బావతోనే నా పెళ్లి జరగాలి అంటున్నాడు. ఇంక ఈ పెళ్లిని ఆపేదెవరు? ఆ రోజులా ఆగుతుందని నువ్వు అనుకున్నావా? అలాగే ఏదో ఒక దారి దొరక్కపోదు. నువ్వు దాని గురించి భయపడకు. నా మాట విన్నందిని. రా భోంచేద్దు గాని. రా రా నందిని. లేదు, నాకు నమ్మకం లేదు. నిశ్చితార్థం ఆగిపోయింది కాబట్టి ఈసారి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉంటారు. నీకు తోడుగా ఎవరున్నా లేకపోయినా నేనున్నాను. మీ అన్నయ్య నీ గురించి ఆలోచించే స్థితిలో లేకపోవచ్చు. నీ పెళ్లి ఆపి నీకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసే బాధ్యత నాది. నీ గురించి నువ్వెంత ఆలోచిస్తున్నావో నాకు తెలియదు గాని నేను నీ గురించి ఆలోచిస్తున్నాను నందిని. ఎందుకు నేనంటే నీకింత అభిమానం? ఫ్రెండ్వి కదా. మన గురించి మన వాళ్ళకన్నా ఎక్కువగా ఆలోచించేది స్నేహితులే. నా గురించి ఇంతగా ఆలోచించేది, నన్నెంతగా అభిమానించింది మా వదినే. నీ అభిమానం చూస్తుంటే మా వదిన గుర్తుకొస్తుంది.
ఇన్ని కష్టాలే ఉండేవి కాదు. మీ వదిన లేకపోయినా నీకే కష్టం రాదు. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. రా భోంచేద్దు గాని. రా నందిని, కమ్. వీడేదో ఒళ్ళంతా బంగారం చేయిస్తానంటే ఆశపడ్డాను. మామగాడొచ్చి 100 కోట్లు ఇస్తానంటున్నాడు. అంత డబ్బు నా దగ్గరుంటే బంగారు తొడిగే చేయించుకోవచ్చు. 4 పడవలు కొని అలపిలో తిప్పుకోవచ్చు. కుట్టి పడవలు అని పేరు పెట్టి ఆటోలు తిప్పినట్టు తిప్పేస్తా. ఇంకా డబ్బులు మిగులుతాయి కదా, వాటితో ఏం చెయ్యాలి? పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పడవ లాంటి కారు కొనుక్కోవాలి. కుట్టి, అక్కడ నీ భర్తకి పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటే ఇక్కడ నువ్వు ప్రశాంతంగా కూర్చున్నావా? ఎవరైనా తన భర్త పరాయి ఆడదంతో మాట్లాడితేనే తట్టుకోలేరు. అలాంటిది నీ భర్తకి మరొక అమ్మాయితో ఏకంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. వాడు నా మొగుడు కాదు. మరి నీ మెళ్ళో తాళి కట్టిందెవరు? నీకు పెళ్ళైందని నాకు తెలుసు కుట్టి. నవ్వినే నీ భర్త అని కూడా నాకు తెలుసు. అతనికి మరొకరితో పెళ్ళవుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటున్నావు? ఇదిగో, వాడు నా మొగుడు కాదని చెప్పా. నన్ను ఇసుకించమాక. నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నీ భర్త అంటే అతను నీ జీవితం. అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనమైపోతుంది. అది అర్థమవుతుందా నీకు? ఏంది నీ సోది? వాడెవడో గురించి నాకు చెప్తావేంది? నువ్వు అనుకుంటున్నట్టు వాడు నా మొగుడు కాదు. వాడెవరిని చేసుకుంటే నాకేంది? ఎందుకు కుట్టి కట్టుకున్న భర్తని భర్త కాదు అని చెప్తున్నావు? అయ్యో, దేనికోసం? కళ్ళ ముందు నీ జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకుంటున్నావు? చెప్తే అర్థం కాదా నీకు? వాడెవరినో పట్టుకుని నా మొగుడు అంటావేంది? నా బతుకు గురించి నాకు తెలీదా? ఏదో తెగ నన్ను ఉద్ధరించేసినట్టు మాట్లాడుతున్నావు. నా బతుకు నా ఇష్టం. అనవసరంగా నా విషయంలో దూరద్దని చెప్తే అర్థం కాదా నీకు? ఇంకోసారి ఇలా నా విషయంలో దూరం అంటే బాగో చెప్తున్నా. పోయి నీ పనేదా చూసుకోపో. నాతో పెట్టుకున్నారంటే ఒక్కొక్కడికి నూనె తీస్తా. పొమ్మంటున్నానా? బా. ఈ కుట్టి ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తుంది? తన భర్తకి మరొకరితో పెళ్ళవుతుందన్నా ఏం పట్టనట్టు మాట్లాడుతుందేంటి? ఏం చెప్పి తనని కన్విన్స్ చేయాలి? ఎలా? నోరు మించడానికి దానికి డబ్బులు ఇస్తానని చెప్పావు. అది నిమిషానికి ఒకసారి గుర్తు చేసి నా ప్రాణం తీస్తుంది నాన్న. ఏమంటుందిరా? ఏముంది, పెళ్ళైపోగానే నా 100 కోట్లు నాకివ్వాలి, లేదంటే ఆ రోజైనా రచ్చ చేస్తానని బెదిరిస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. చేసేదేముంది, దానికి ఇస్తానన్న డబ్బులు దానికి ఇచ్చేయడమే. లేదంటే దాని సంగతి తెలుసు కదా, నూనె తీస్తుంది.
నూనె తీస్తుందా? అయితే ఇద్దామంటావా? ఇంక తప్పేదేముంది నాన్న. వారానికి 100 చూస్తేనే ఎక్కువ. అలాంటి దానికి 100 కోట్లు ఇవ్వాలా? లేదంటే మనకి రావాల్సింది కూడా రాకుండా చేస్తుంది నాన్న అది. రేయ్, అడవిలో పులికి భయపడి వీధిలో కుక్కకి భయపెడితే ఎలారా? అంటే ఈ పెళ్ళవగానే దానికి ఇవ్వాల్సింది దానికి ఇచ్చేద్దాం. ఇవ్వాలనే కదా నాన్న చెప్తుంది. ఇచ్చేది 100 కోట్లు కాదురా, 6 అడుగులు. 6 అడుగుల? మరంతేగా. బతికితే దానికి 100 కోట్లు కావాలి, చస్తే 6 అడుగులు చాలు కదా. అంటే చంపేద్దామా? ఏ పెళ్ళాం మీద అంత ప్రేమ వస్తుందా? ఏచ్చా, అది నా పెళ్ళం ఏంటి నాన్న? దాని నోటికి భయపడి కాపురం చేస్తున్నాను, లేకపోతేనా? అందుకే పెళ్ళవగానే డబ్బులిస్తాం రమ్మని దూరంగా తీసుకెళ్ళి తిరిగి రానంత దూరంగా పంపించేద్దాం. నాన్న నువ్వు కేక నాన్న, కేక. హాయ్ నందిని, ఎలా ఉన్నావు? చావాలో బ్రతకాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఏమైంది నందిని? ఇప్పటికేమీ కాలేదు, ఇక మీదట అవుతుంది. నువ్వు వస్తావా లేదా? లేదు నందిని, ఇంకా ఇక్కడికి వచ్చిన పని పూర్తవలేదు. అయిపోగానే వచ్చేస్తాను. రావద్దు, అక్కడే ఉండిపో. ఇక్కడ మా వాళ్ళు నా పెళ్లి చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. నా చావుకి నేను ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నందిని, అలా మాట్లాడకు. ఇంకెలా మాట్లాడాలో నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు రావు, ఇక్కడ నా పెళ్లి ఆపేవాళ్ళు ఎవరూ లేరు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని రోజు చావడం ఎందుకు? నా చావేదో నేను చేస్తాను. నువ్వు వచ్చేసరికి నేను ఎలాగో ఉండను కాబట్టి నన్ను మర్చిపోయి హాయిగా నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు. నందిని, నందిని, ఈ ధర్మగారు అనవసరంగా నన్ను తెచ్చిక్కడ పడేశారు. అయినా వాడిని ఎవడో పంపించారు కదా, ఇంకా నాతో పనే ఉంది. అక్కడే ఉండుంటే హాయిగా నందినిని మ్యారేజ్ చేసుకునేవాడిని కదా. ఛే, నా పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోయింది. మళ్ళీ నేను ఫోన్ చేస్తున్నాడేంటి? నమస్తే సార్. నమస్తే. నేను పంపించిన మనిషి వచ్చాడా? వచ్చాడు సార్. ఏం చేయాలి ఏంటి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసావా? మొత్తం చేశాను సార్. ఈసారైనా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. అలాగే సార్. ఇప్పుడు వాడు ఎక్కడుంటున్నాడు? నాతోనే ఉంటున్నాడు సార్. ఇద్దరు కలిసే ఉంటున్నారా? ఎక్కడ? సావిత్రి వాళ్ళ ఇంట్లోనే.
సీక్రెట్ గా పని ఫినిష్ చేయండి రా అంటే ఇంట్లో కూర్చుని గోల్డ్ గిల్లుకుంటున్నారు. ఏదైనా తేడా వచ్చిందంటే అందరం కలిసి లోపల కూర్చోవాలి తెలుసా? తెలుసు సార్. నందిని ఎలాగో మన మనిషి అని చెప్పింది కాబట్టి అలాంటి ప్రాబ్లం ఏమీ రాదు. దగ్గరగా ఉంటే అందరినీ నమ్మించి ఎవరికి డౌట్ రాకుండా టోటల్ ఫ్యామిలీని లేపేద్దామని మేము ఇక్కడే ఉంటున్నాం సార్. అసలు మీరేం ప్లాన్ చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదురా. ఇష్టానికి వచ్చినట్టు ప్లాన్ చేస్తున్నారు, కానీ చెప్పిన పని మాత్రం జరగట్లేదు. సిరాజ్, ఐ వాంట్ ద రిజల్ట్ ఎట్ ద సేమ్ టైం వితౌట్ రిస్క్. మనం చేసే పని మీద ఎవరికి అనుమానం రాకూడదు. మీరు చేసే పని వల్ల నా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అంతేగాని దానివల్ల కొత్త ప్రాబ్లం రాకూడదు. అలా వచ్చిందో ఈసారి నేను మీకు ప్రాబ్లం అవుతాను. మైండ్ ఇట్. నువ్వు ఎవరో ఎందుకొచ్చావో నాకు తెలుసు. ఏదో ఆశించి వాళ్ళు చెప్పినట్టు చేస్తున్నావని కూడా తెలుసు. తెలిస్తే ఏంది? ఏం చేస్తావు?